హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఏంటంటే ఇందిరమ్మ ఇండ్ల పట్టాల గురించి అయితే ఒక బిగ్ అప్డేట్ రావడం జరిగింది. సో దాని గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ మధ్యన మనకి ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు అనేది సంక్రాంతి కానుకగా ఇస్తున్నారు అని ఒక వీడియో అయితే రావడం జరిగింది. ఒకటే అండి, చాలా వీడియోస్ వచ్చాయి. సో వాటన్నిటికీ ఇది ఒక ఆన్సర్ అని చెప్పుకోవచ్చు. ఏంటంటే సో మనకి ఇళ్ల పట్టాలు, ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు అనేది సో ఈ ఇళ్ల పట్టాలు ఇస్తారు, ఆ మాట వాస్తవమే. కానీ మనకి ఇంకా వెరిఫికేషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అనేది కాలేదు. అందుకే నేను థంబ్నెయిల్ పెట్టాను. ఏం పెట్టాను? ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు అని పెట్టాను. సో ఎందుకు పెట్టాను అంటే చాలామంది ఇళ్ల పట్టాలు ఇచ్చేస్తున్నారు అని పెట్టారు. సో ఇంకా ఇళ్ల పట్టాలు ఇస్తారు, కానీ అది ఇప్పుడు కాదు, ఇంకా టైం ఉంది. సో చాలామంది సంక్రాంతి పండగ కానుక, సంక్రాంతి బనాన్జా ఆఫర్, సంక్రాంతి బంపర్ ఆఫర్ అని ఇలా చాలా వీడియోస్ పెట్టారు. సో అదైతే ఇప్పుడు కాదు. ఎందుకంటే ఈ ఇళ్ల వెరిఫికేషన్ అనేది ఇంకా పూర్తి కాలేదు. వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయితే అప్పుడు మనకి ఇళ్ల పట్టాలనేది ఇస్తారు. సో నాకు తెలిసి సంక్రాంతికి అయితే అవ్వదు. సో సంక్రాంతి తర్వాత మనకి దాదాపు ఫిబ్రవరి, మార్చిలో ఇచ్చే అవకాశం అయితే ఉంటుందనే చెప్పుకోవచ్చు, ఏది ఈ ఇండ్ల పట్టాలనేది. సో అంతేగాని చాలామంది సంక్రాంతి బనాన్జాకి ఇస్తున్నారు, సంక్రాంతి బంపర్ ఆఫర్ ఇలాగ ఇస్తున్నారని చాలా వీడియోస్ వచ్చాయి. ఏమీ కరెక్ట్ కాదు. సో మీకు ఇళ్ల పట్టాలనేది ఇచ్చేది వాస్తవమే, కానీ ఈ సంక్రాంతికి అయితే ఇళ్ల పట్టాలు అయితే ఇవ్వరు. సో మనకి జనవరి లాస్ట్ కానీ లేకపోతే ఫిబ్రవరి మంత్లో కానీ మనకి ఇళ్ల పట్టాలు ఇచ్చే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.